అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్ విత్ రాజు. మరి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మరి ఎన్నో దారుణమైనటువంటి ఘటనలు అనునిత్యం మనం చూస్తూనే ఉన్నాం. మరి సోషల్ మీడియాలలో మరి ప్రతిరోజు కూడా దాదాపు 3-4 వార్తలు వీళ్ళు వాళ్ళని చంపిరానో, లేదంటే వాళ్ళు వీళ్ళని చంపిరానో, లేదంటే హతమార్చి ఏమంటారు చైన్ స్నాచింగ్ చేసిరానో, లేదంటే దొంగతనాలు చేసిరానో, లేదంటే హతమార్చిరానో ప్రతి ఒక్కటి మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న నుంచి అంటే దాదాపు 24 గంటల నుంచి కూడా ఒక సోషల్ మీడియాలో అయితే ఒక వార్త అయితే చాలా ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేదు అంటారు కదా, నిజంగా దానికి ఈ ఘటనే సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది, అసలు ఎక్కడ జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డీటెయిల్స్ అయితే చూద్దాం. మరి అది ఎక్కడ జరిగింది ఏంటి అని అయితే ఒకసారి అయితే చూద్దాం. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ హాల్లో మహిళ దారుణ హత్య. వంట మనిషిగా చేరిన 11 రోజులకే యజమానురాలిని చంపిన యువకుడు. ఇంట్లోని బంగారం నగదు దోచుకొని ద్విచక్ర వాహనంపై పరారు. నమ్మకంగా ఇంట్లో పనికి పెట్టుకున్న వంట మనిషే యజమానురాలి పాలిట యముడయ్యాడు. అత్యంత సురక్షితమైనదిగా భావించే గేటెడ్ కమ్యూనిటీలో ఓ మహిళను అతి కిరాతకంగా హతమార్చి భారీగా బంగారం నగదు దోచుకెళ్లిన ఉదంతం హైదరాబాద్లోని కూకట్పల్లిలో అయితే జరిగింది. సో ఇక హత్య చేసిన తర్వాత నిందితులు ఏమాత్రం భయపడకుండా అక్కడే స్నానం చేసి యజమానురాలి వాహనం పైనే పరారైపోయారంట. అంటే అక్కడనే స్నానం చేసి అక్కడనే ఆళ్ళ బండే తీసుకొని పరారైపోయారు. సో కూకట్పల్లిలోని స్పాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు తమ కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఫాతేనగర్లోని స్టీల్ దుకాణం ఉంది. 11 రోజుల క్రితం జార్ఖండ్కు చెందిన హర్ష అనే యువకుడిని వంట పని మనిషిగా పెట్టుకున్నారు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ని లక్ష్యంగా చేసుకున్న హర్ష మరో వ్యక్తి కలిసి ఆమెపై దాడికైతే పాల్పడ్డారు. ముందుగా ఆమె చేతులు కాళ్లను తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం వంటగదిలోని ప్రెషర్ కుక్కర్తో ఆమె తలపై కొట్టడంతో రేణు అగర్వాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారం నగదును దోచుకున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత నిందితులు అదే ఇంట్లో స్నానం చేసి రేణు అగర్వాల్కు చెందిన ద్విచక్ర వాహనంతో పరారయ్యారు. మృతురాలి బంధువుల ఇంట్లో 9 ఏళ్లుగా పనిచేస్తున్న రోషన్ అనే వ్యక్తి తన గ్రామస్తుడైన హర్షను వీరికి పరిచయం చేసి పనిలో కుదుర్చుకున్నట్లయితే తెలిసిందంట. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దారుణమో ఇట్లాంటి వల్ల మరి మిగతా పని మనుషులు కావచ్చు, ఎవరైనా ఆకలి అవుతుందంటే కూడా అన్నం పెట్టేటువంటి పరిస్థితి, అసలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు అనమాట. నిజంగా వాళ్ళను నమ్మి పనికి పెట్టుకున్నందుకు 11 రోజులకే వాళ్ళనైతే చంపేసిరంట. మరి ఆమె ఎవరు, ఆమె పేరు రేణు అగర్వాల్. వాళ్ళ కుమారుడితో అయితే హైదరాబాద్లో ఒక సొసైటీలో నివసిస్తున్నారు. సో వాళ్ళకు పని మనిషిగా వంట మనిషి పెట్టుకోవడానికి ఒక అబ్బాయిని తీసుకొచ్చిరు అనమాట. వాళ్ళ బంధువు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి హర్షల్ అనే వ్యక్తి ఈ అబ్బాయిని తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో వంట పని మనిషిగా పెట్టారు. దాదాపు 11 సంవత్సరాలు వాళ్ళ బంధువుల ఇంట్లో పనిచేసి. సో వాళ్ళు చంపింది అతను కాదు, వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే తీసుకొచ్చినో వాళ్ళ ఫ్రెండ్. మరి 11 రోజులు అవుతుందంట వాళ్ళకి వచ్చి. మరి ఇంట్లో ఏమేమి చూసిండో ఏం కథనో, మరి బంగారం వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాడో ఏం కథనో. మరి మొత్తానికైతే మొత్తం ఆమెను కాళ్ళతో కట్టేసి ప్రెషర్ కుక్కర్తో కొట్టేసి ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసుకొని పోయిందంట. అక్కడనే స్నానం చేసిరంట. ఇంట్లోనే స్నానం చేసి ఆ రక్తం మరకలు అవి ఉంటాయి కదా, అక్కడనే కడుక్కొని వాళ్ళ బైక్ మీద అయితే మొత్తం పారిపోయిందంట. మొత్తానికైతే వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఒకసారి సో ఇది సీసీ కెమెరాకి సంబంధించింది. వీళ్ళే దుర్మార్గులు. సో ఆ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి గేటెడ్ కమ్యూనిటీలో మరి ఆ విజువల్స్ అనమాట వీళ్ళే. నిజంగా అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టడం, లేదంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు కదా, బహుశా వీళ్ళలాంటి వల్ల ఆ సామెతలు వచ్చి ఉంటాయి నిజంగా. మరి అంత మంచిగా పనికి పెట్టుకున్నప్పుడు ఎంత మంచిగా నిజాయితీగా పని చేసుకోవాలి, అవి విడిచిపెట్టి మరి వాళ్ళ దగ్గర దొంగతనం వీళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. నిజంగా చెప్పాలంటే నిజంగానే ఆకలితో అట్టుడుతున్నటువంటి కొంతమందిని నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి చూసిన తర్వాత కొందరు పనికి పెట్టుకోవాలన్నా భయపడతారు. ఉన్న వాళ్ళని కూడా తీసేస్తారు. అమ్మో వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి. వీళ్ళు ఎంత దుర్మార్గులు చూడు, ఎంత క్రిమినల్గా కనిపిస్తూ ఉన్నారు. నిజంగా దారుణం అని చెప్పాలి. ప్రెషర్ కుక్కర్తో తల వలగొట్టి ఇదే ప్రెషర్ కుక్కర్. సో ఇవన్నీ రక్తం మరకలు, ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ చేశారు. ఇక ఏమైనా చనిపోయి ఉంది ఆమె. నిజంగా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. పైసల కోసం ఎక్కడికైనా తగ్గించేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సమాజం నిజంగా ఎట్టిపోతుందో అర్థం కావట్లేదు. సో ఇదైతే జరిగింది మొత్తానికి 11 రోజులు. మరి ఆయన ఇంటికి వచ్చి కూడా 11 రోజులే అవుతుందంట. వాళ్ళ వంట మనిషిగా చేరినంట. 11 రోజులకే మరి వాళ్ళనైతే చంపేసి ఆమెను దారుణంగా చంపేసి పైసలు అయితే తీసుకొని పోయిండు. మొత్తానికైతే పోలీసులకైతే పట్టుకున్నారు, చేసారు. సో ఈ వీడియో చూసినాక ప్రతి ఒక్కరు కూడా భయపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషుల పైన కూడా ఖచ్చితంగా అనుమానం వ్యక్తం అవుతుంది ఖచ్చితంగా. ఎస్.
సో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మరి ఈ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళనైతే నిజంగా చాలా చాలా కఠినంగా శిక్షించాలి, అవసరమైతే మొత్తం కూడా జీవిత ఖైదు విధించాలని అయితే నిజంగా కోరుకుందాం. ఎందుకంటే మరి ఇంత దారుణమ్మా చంపడం పైసల కోసం. సో ఏదైనా సరే మొత్తం ఒకవేళ పైసలే కావాలనుకుంటే మరి వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిగా ఉండే బదులు నాకు కూడా ఏదైనా చిన్న దుకాణం పెట్టియండో లేదంటే నేను కూడా చిన్న వ్యాపారం చేసుకుంటా కొంచెం సాయం చేయండి అంటే మరి చేయరా? ఇలాగ వాళ్ళు ఉన్నోళ్ళే ఆల్రెడీ స్టీల్ వ్యాపారం ఉందట, మరి అదే స్టీల్ వ్యాపారం కావచ్చు ఇంకా వేరే వ్యాపారం కావచ్చు ఏదైనా సాయం చేస్తారు. మరి అడగక ముందే మరి ఇలాంటి దారుణాలకు సరే చంపిండు, మరి ఫ్యూచర్లో దొరకడనేది ఏమైనా ఉందా? మరి బొక్కలేస్తారు కదా. ఇప్పుడు దొంగతనం చేసిన నగలు కావచ్చు అవన్నీ కూడా ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని రోజులు నువ్వు దాచుకుంటావు? పోలీసులు దొరికినంటే అన్ని రికవరీ చేసేస్తారు అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చంపేటప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. సరే చంపిన తర్వాత మళ్ళీ దొరకము అన్నట్టుగా కూడా కాదు, దొరకకుండా రాజా లైఫ్ నువ్వు అనుభవిస్తాం అన్నట్టు కాదు, దొరికితే మళ్ళీ బొక్కలకు పోతారు, మళ్ళీ జీవితమే లేకుండా పోతుంది కదా. సో ఇలాంటి వాళ్ళ వల్లనే మరి కొందరికి ఎవరైనా పనికి పెట్టుకోవాలన్నా కానీ వాళ్ళకైతే ఇబ్బందులు అంటే అనుమానిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నోళ్ళని కూడా వాళ్ళైతే అనుమానించే పరిస్థితి అయితే వస్తుంది. సో మీరు కూడా ఎవరైనా సరే యజమానులు ఎవరైతే పనికి పెట్టుకునే వాళ్ళనైతే మొత్తం ఆరా తీయండి. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఆధార్ కార్డులు అన్ని ఒరిజినల్ తీసుకొని అయితే పనికి పెట్టుకోవాలి. లేదంటే ఇగో ఇలాంటివి అయితే పునరావృతం అయితే ఉంటాయి. మరి పోలీసులు కూడా వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళని అయితే మళ్ళీ బయటికి రాకుండా అయితే చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇది ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క జనరేషన్లో. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.